హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎవరితో ఉన్నానో తెలుసుకునేందుకు చాలా ఆనందపడుతున్నాను. మీట్ మిస్టర్ వల్లూరు శ్యామ్ ప్రసాద్ గారు. వారు రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం, జై హింద్. సార్, ఈరోజు పరిస్థితుల్లో భారతదేశం ఒక ఐఏఎఫ్ ఆఫీసర్గా మీరు పనిచేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మీ జర్నీ ఒకసారిగా మీరు రివైండ్ చేసుకుంటే మీ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత గ్లోరీగా ఉంది మీ జర్నీ? భారత్ మాతాకి జై, జై హింద్. ముందుగా వ్యూవర్స్కి అందరికీ నా నమస్కారాలు. ఒక చిన్న వివరణ, డిస్క్లైమర్ ఇవ్వడం మంచిది అనుకుంటాను. ఈ పాడ్కాస్ట్ కానీ, ఈ ఇంటర్వ్యూ కానీ, ఈ సంభాషణ కానీ మన ప్రేక్షకుల్లో దేశభక్తిని పెంపొందించడానికి, దేశ రక్షణ పట్ల బాధ్యత, అవగాహన పెంచడానికి చేస్తున్న మా చిరు ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో మేము భద్రతా దళాల కదలికలు కానీ, వాళ్ళ ప్రణాళికలు కానీ చర్చించటం లేదు. ఇక్కడ జరిగే మాటలన్నీ కూడా నేను భారతీయ వాయుసేనలో 28 సంవత్సరాలు పనిచేసిన ఆ అనుభవం మీద నాకు తెలిసి కన్నా నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే. అదే సార్, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది అఫీషియల్ స్టేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాలసీ ఆర్ డిఫెన్స్ పాలసీ అండ్ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ది గైడ్లైన్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది నేను చేసేసానా అని. అయితే సార్, ఈ రోజున్న సినారియోలో మనం చూసుకున్నట్లయితే, ఈరోజు ఎక్కడైతే పహల్గామ్లో అటాక్ జరిగిందో, ఒక 27 మంది టూరిస్టులు ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి వారి మతం అడిగి వారికి సుంతి అయిందో లేదో చూసి, అసలు మాటలతో చెప్పలేని వర్ణనాతీతమైనటువంటి విషయాలను వారి మీద జొప్పించి వారిని హత్య చేయడం, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? రక్తం మరిగిపోతుంది సార్, చెప్పేదేముంది అక్కడ? వేసేయడమే, ఇంకేం మాటలు లేవు, చర్చలు లేవు, తొక్క మీటింగులు లేవు. ఇంతకుముందు వన్ మ్యాన్ 10 ఎనిమీస్, 1 బుల్లెట్ 1 కిల్. మా పాలసీ, ఆర్మీ పాలసీ. ఇంత చర్చలేండి సార్. అవును, ఖచ్చితంగా. వన్ బుల్లెట్ 1 మ్యాన్, 1 కిల్. ఓకే, 1 బుల్లెట్ 1 కిల్, 1 మ్యాన్ 10. స్కోర్ వేసుకుంటాం మేము, 1:10. మేమంటే వెన్ ఐ వాజ్ ఇన్ సర్వీసెస్, ఆబ్వియస్లీ దేశం కోసం పోరాడుతున్నాం సార్. దేశ రక్షణ మా బాధ్యత. ఎవరో వచ్చి కాల్చి పారేసి చూసుకొచ్చి కూర్చుంటామా? తాటొల్చేస్తాం. ఓకే సార్, అయితే ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గమైన చర్య మీద ఖచ్చితంగా ప్రతి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ప్రతిఘటిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కావాలి అని అంటున్నారు. భారతదేశం నుంచి ఉగ్రవాదం వెళ్ళిపోవాలి అని రకరకాలైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు ప్రాక్టికాలిటీ అనేది మీ దృక్కోణం నుంచి ఒకసారి చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న ఇది. మీరే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఈరోజు కోరుకుంటున్నారు. యువత, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. వీఆర్ ది లార్జెస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 65% ఆఫ్ అవర్ యూత్ ఇస్ బిలో 25, 70% ఆఫ్ అవర్ యూత్ ఇస్ బిలో 35. యువ శక్తితో పూర్తిగా నిండిపోయిన దేశం ఇది. ఓన్లీ యూత్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనం చేయలేనిది, అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక ఎక్స్ మిలిటరీ అధికారిగా నేను అనుకున్నది, నేను గమనించింది ఏంటంటే, దేశ బాధ్యత, దేశ రక్షణ వ్యవహారాల్లో, మన దేశ నిర్ణయాలు తీసుకోవడంలో, మన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలో 2014కు ముందు, 2014 తర్వాత క్లియర్ డిఫరెన్స్ ఉంది. అంతే అంటారా? మరి 2014 తర్వాత ఎటువంటి మార్పులు మీరు గమనించారు ఇప్పుడు దాకా? దేశ రక్షణ బాధ్యత, నేను అన్నాను కదా, 1 బుల్లెట్ 1 కిల్, చెప్పు దెబ్బ సమాధానం. చూస్తూ కూర్చునేది కాదు. మీరు ఒక చెంప దెబ్బ కొడితే మీరు ఇంకోసారి లేకుండా కాళ్ళు ఎరగొట్టే పరిస్థితి. ఎందుకని? మిలిటెంట్స్ మీరు, టెర్రరిస్టులు మీరు. మేము ఎప్పటి నుంచి కూడా పీస్ లవింగ్ కంట్రీ. ఎప్పుడు కూడా మేము ఎవరి మీద అటాక్ చేయలేదు. ప్రపంచ చరిత్ర మీరు చూస్తే గత 2000 సంవత్సరాలుగా ఎవరి మీద దాడి చేయని దేశం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క భారతదేశమే. 2000 సంవత్సరాల చరిత్రలో ఒక్క దేశం మీద కూడా యుద్ధం చేయనటువంటి దేశంగా భారతదేశం, దానికి అందరూ గర్విస్తాం. కానీ ఈరోజు యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే అరేబియన్ సీలో ఉందో, మన యొక్క బలగాలు ఏదైతే ఈ యొక్క కాశ్మీర్ తీర ప్రాంతాల్లో ఉన్నాయో, వీటిని చూసి
ప్రపంచం కూడా కొంత ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంది అని అనుకుంటా ఉన్నాయి. ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సముద్రంలో ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్స్ని ప్రాక్టీస్ ట్రయల్స్లో చేయడం. సరే దీన్ని ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఫ్లోట్ అవుతున్న ఒక ఎయిర్పోర్ట్ లాంటిది, అవునా? ఈ యొక్క ఫ్లోటింగ్ ఎయిర్పోర్ట్తో మన అసలు ఏంటి ఆలోచన, భవిష్యత్ ఆలోచన ఎటువంటి ఎలాగ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏం చేయకూడదని అంటారు నేను. ది స్కై ఈజ్ ది లిమిట్. ఏమైనా చేయొచ్చు. ఓపెన్ సోర్స్లో చూడండి, మన మిలిటరీ ఏ స్థానంలో ఉంది, మన టెక్నాలజీ ఏ స్థానంలో ఉంది, మన దగ్గర మిసైల్స్ ఏవేవి ఉన్నాయి, మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఫైటర్ విమానాలు ఏమేమి ఉన్నాయి, మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ ఏమేమి ఉంది. ఇట్ ఈస్ ఆల్ అవైలబుల్ ఇన్ ది ఓపెన్ సోర్సెస్. వీఆర్ ఎ మైటీ బ్లడీ పవర్ఫుల్ మిలిటరీ పవర్. కానీ విత్ ఎనార్మస్ పవర్ కమ్స్ ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ. మనం అతిపెద్ద దేశం అయిన తర్వాత మన దగ్గర అంతే ఎత్తున బాధ్యతలు ఉన్నాయి. అందుకని తగ్గుతున్నాం. కానీ పాకిస్తాన్ పిల్లబచ్చా సార్ ఎంతసేపు పడుతుంది? వాస్తవం మీరు అన్న దాంట్లో చాలా ట్రూత్ ఉంది. కానీ నేనేమంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో న్యూక్లియర్ కంట్రీ, మనది కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ. రెండు న్యూక్లియర్ కంట్రీస్ మధ్యలో ఈ యొక్క వార్ సిచ్యువేషన్ చూస్తే మనకు ఖచ్చితంగా World War III వస్తుంది. సమస్య లేదు అబ్బాయి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాపుకి బల్బుకి చాలా తేడా ఉంటుంది సార్. వాపు బల్బు చూడడానికి రెండు ఒకేగానే ఉంటాయి. న్యూక్లియర్ వెపన్స్ దాకా ఎందుకు సార్? నా దగ్గర స్కూటర్ ఉంది, మీ దగ్గర స్కూటర్ ఉంది. స్కూటర్ ఉంటేనే సరిపోతుంది. సమయానికి పెట్రోల్ ఉండద్దా? టైర్లో గాలి ఉండద్దా? వాట్ ఆర్ వి టాకింగ్? కమాన్ పదా సాయి, అలా 2 కిలోమీటర్స్ పోయిద్దామంటే 6 కిలోమీటర్లు సార్ పెట్రోల్ అయిపోయింది, కొట్టించాలి. పెట్రోల్ బంక్ ఉండదు అక్కడ. వాట్ విల్ యూ డూ? అంతే కదా, నడుచుకుంటా. ఏ దేశం అయినా కానీ మనం అలా కాదు. మనం ఎంత దూరమైనా వెళ్ళగలం. 5,000 కిలోమీటర్లు పెట్రోల్ బలేదు మనకి. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే భారతదేశం యొక్క ఏదైతే ఈ యొక్క స్టాండ్ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక వాళ్ళకు మనం ఒక సమాధానం చెప్పాలి అన్న తర్వాత ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండస్ వాటర్ ట్రీటీని ఏదైతే ఆఫ్ చేయడం కావచ్చు, ఈ యొక్క భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులను వారి దేశానికి వెంటనే పంపించేయడం కావచ్చు, ఈ యొక్క అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వారి యొక్క దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పడం కావచ్చు. ఇవన్నీ సినారియో చూసుకున్నప్పుడు నాకే అనిపించింది, ఏంటి ఒక యుద్ధ వాతావరణంలో మనం ఉన్నాము, ఈ యొక్క ప్రజలుగా మనమేం చేయగలుగుతాము, ఈ యొక్క ప్రజలుగా మనమేం చేయాలి అన్న ఇది ఈ యొక్క యుద్ధ వాతావరణానికి మనం ప్రజలుగా మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి నేను చెప్పడం కంటే కూడా మీలాంటి ఒక పర్సన్ చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ప్రశ్న అడగక ముందే నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే నాకు చాలా ఉబలాటంగా ఉంది చెప్పాలని విషయం. చాలా మంచి ప్రశ్న అడిగారు. అగ్నివీర్ ఏంటి? ప్రభుత్వం ఏనాడో ఆలోచించింది ఈ విషయం. అగ్నివీర్ వచ్చినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. జనాలు మన యువత ఎవరో చెప్పారని ఏదో చెప్పారని ట్విట్టర్లో ఫేక్ న్యూస్ చూసుకొని బలైపోతున్నారు. అగ్నివీర్ అంటే ఏంటి? 4 ఏళ్ళు చేయొచ్చు. మీలో దమ్ము సత్తా ఉందా? అక్కడ శ్రమ పడగలరా? 15 ఏళ్ళు చేయండి, లేదా నాలాగా 28 ఏళ్ళు చేయండి. లేదు 4 ఏళ్ళు చేస్తామండి, బయటకు వచ్చి మేము బిజినెస్ పెట్టుకుంటాం, పాలిటిక్స్లోకి వెళ్తాం, లేకపోతే ఇంకోటి ఏదైనా వ్యవసాయం చేస్తామండి, తప్పకుండా దేశం యాజ్ ఎ హోల్ డెవలప్ అవుతుంది. ఆ ప్లాన్ ఆల్రెడీ వచ్చేసింది. అగ్నివీర్ ఎందుకు అనుకున్నారు? అదే కదా నేను ముందు చెప్పాను, 2014 తర్వాత దేశ భద్రత సార్వభౌమత్వం మీద మన దేశం మొత్తం ఆధారపడింది. 140 కోట్ల జనాభా సార్, వీళ్ళకి తిండి పెట్టాలి రోజు. నేను మీరు ఇంటర్వ్యూ చేసుకునే జరగదు కదా. రైతులు పండించాలి, పిల్లలు చదవాలి, ఉద్యోగాలు ఉండాలి, ఇండస్ట్రీస్ నడవాలి. ఒక సమూలంగా చేయాలంటే మీరు ఒక మాట అన్నారు, ఇండస్ వాటర్ ట్రీటీ, గిలగిలు కొట్టుకొని చచ్చిపోతారు పాకిస్తాన్ వాళ్ళు. స్టాపింగ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ కీపింగ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ ఇన్ అబేన్స్. హిందూ జల నదులు అవేందవి? పంజాబ్ అంటే ఏంది? 5 నదులు అవి, సింధులోంచి రకరకాల ఉపనదులుగా మారి. ఆ నీళ్లు లేకపోతే వాళ్ళు ఎంత? ఏదేదో పేపర్లలో చదువుతున్నా నేను, 1 రోజు పడుతుందా 20 రోజులు పడుతుందా? మీ కర్మ ఏంది? నేర్చుకోండి, చదవండి, గెట్ అప్డేటెడ్. క్షణాల్లో చేసేస్తారు మన ఇంజనీర్స్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఒకవేళ యుద్ధం జరిగిందే అనుకుందాం. ఈ యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ యొక్క ప్రాసెస్లో కొంత ప్రజలకు కొంత ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కానీ ఒక ప్రొలాంగ్ యుద్ధం నడిచినప్పుడు మనం ఇక్కడ రష్యా యుక్రెయిన్ వార్ చూసుకున్నట్లయితే, ఆ రష్యన్ యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు యుక్రెయిన్ జనాభా కూడా చాలా ఇదయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా కొంత అతలాకుతలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం కూడా యుద్ధానికి సన్నిసిద్ధమైనప్పుడు ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రజలు ఎటువంటి ఇది తీసుకోవాలి? బ్రహ్మాండం ప్రశ్న అడిగారు సార్. నేను మేము తిరిగి ప్రశ్న అడతాను, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కష్టాలు పడరా?
ఖచ్చితంగా పడతాం కదా, రంగు కొట్టించుకున్నప్పుడు బయట నిలబడరా, వాసన పీల్చరా, ఖచ్చితంగా పిలిచాలి కదా, పక్క రోజు తగతగలాడే ఇంట్లో గృహప్రవేశం చేయరా? చేస్తాం కదా. తప్పకుండా చేస్తాం. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తాం. అంటే మీరు డైరెక్ట్గా పాకిస్తాన్ని మనం ఖచ్చితంగా ఆక్యుపై చేస్తాము. పాకిస్తాన్ ఏంటి సార్, ప్రపంచంలో 190 దేశాలు ఉన్నాయి. మన పవర్కి మనం అనుకోలే కానీ సింహం జూలు విదిల్చడమే ఆలస్యం. ఆ తర్వాత ఇంకా మాటలు చర్చలు ఉండవు. నాకు ఒళ్ళు నిక్కుపొచ్చు. ఒళ్ళేంటి సార్, పరిస్థితులు అట్టున్నాయి. ఐఎమ్ నాట్ షోయింగ్ ఆఫ్. మీరు చెప్తుంటే ఒక్కసారి అఖండ భారత వ్యూ పిక్చర్ ఏదైతే ఉందో మన అఖండ భారతం కదా, మాకు నేర్పిస్తారు మా హిస్టరీ ఏంటి, మా పాస్ట్ ఏంటి, మా ప్రెసెంట్ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి. వార్ స్టడీస్ అంటాం, వార్ పవర్స్ అంటాం. మనం ఏం చేసుకున్నాం? ఎన్నో ఏళ్లుగా మన మీద ఎంతో మంది పరిపాలించినా కానీ మన అస్తిత్వాన్ని, మన ఇన్బిల్ట్ క్యారెక్టర్ని కోల్పోని ఒకే ఒక్క జాతి హిందూ జాతి. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు, భారతీయులు. ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ ఇండియన్స్. 140 ఆఫ్ దెమ్. 140 కోట్ల భారతీయులకి మాకొచ్చి మీరు కథలు చెప్తారా? 140 కోట్ల భారతీయులకి మీరు ఇప్పుడు ఇస్తున్న సందేశం ఏదైతే ఉందో చాలా అసలు వింటుంటేనే ఒళ్ళు ఒకసారిగా రోమాలు నిక్కుపరుచుకుంటున్నాయి సార్. అయితే సార్, ఇంత యుద్ధం చేసిన తర్వాత మనం సాధించేది ఏంటి సార్? యుద్ధం అనేది ఎప్పుడు కూడా మన బలం మీదే ఉంటుంది. ఇంటర్నల్గా యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ప్రతిదానికి యుద్ధం చేయక్కర్లేదు. మనం పర్సనల్గా చూసుకున్నామంటే మన నిత్య జీవితంలో ఒక వ్యక్తిగా ప్రతిరోజు యుద్ధాలు చేస్తుంటాం మనం. కొన్ని చిన్న యుద్ధాలు, ఒక పెద్ద యుద్ధాలు. ఒక దేశం యుద్ధం చేయడం అంటే దానికి ప్రిపేర్ అవ్వాలి. 2014 నుంచి ఈరోజు 11 ఏళ్ళు. 11 ఏళ్ళ ప్రిపరేషన్ చాలు సార్. యుద్ధం చేయకుండానే వాళ్ళకి రంగు పడుద్ది. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని చాలామంది ఇందుకే దాదాపుగా కొంతమంది భారతదేశం యొక్క స్టెబిలిటీని, ఫారెన్ డీల్స్కి సంబంధించి వీటి గురించే మేము నరేంద్ర మోదీని, నరేంద్ర మోదీ గవర్నమెంట్ని మేము ఇచ్చేస్తాం అంటున్నారు సార్. అయితే సార్, మనకు లాస్ట్ కన్క్లూజన్కి వద్దాం సార్. ఈ భారతదేశం ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధం చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇంత యుద్ధం జరిగిన తర్వాత మనం ఎటువంటి సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వబోతున్నాం సార్? డోంట్ మెస్ విత్ అస్, డోంట్ పోక్ ఎట్ అస్, బికాస్ యూ విల్ నాట్ హ్యావ్ హ్యాండ్. వేలుతో గుర్తొద్దు, ఆ తర్వాత చేతులు ఉండవు. మా ఛాయ చూడొద్దు, కళ్ళు ఉండవు. ప్లీజ్ టైం అయిపోయింది అనుకుంటాను. ఐ థింక్ ప్లీజ్ టైమ్ ఈజ్ ఓవర్. వెయిట్ అండ్ వాచ్ అనే సందేశంతో మనకి వింగ్ కమాండర్ వల్లూరి శ్యామ్ ప్రసాద్ గారు ఈరోజు మనకి ఈ యొక్క చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. జై హింద్.